ఇక్కడ చూడొచ్చు 2D ఇమేజ్ ఇచ్చి 3D ఇమేజ్లా కన్వర్ట్ చేయమన్నారు. సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ ఇది, అండ్ ఇది వచ్చేసి మన లెఫ్ట్ సైడ్ వ్యూ, అండ్ ఇది వచ్చేసి మన టాప్ వ్యూ. ఓకే, దిస్ ఈజ్ మన టాప్ వ్యూ. సో ఇక్కడ చూడొచ్చు టోటల్ హైట్ వచ్చేసి 50 mm ఇచ్చారు, అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా కొంచెం లెంత్ ఉంది, అలాగే ఇక్కడ కూడా లెంత్ ఉంది. సో ఈ లెంత్ ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు డయామీటర్, ఈ లెంత్ వచ్చేసి ఈ విడ్త్ వచ్చేసి 36 mm ఇచ్చారు. సో సర్కిల్లో రేడియస్ వచ్చేసి 36లో డివైడెడ్ బై 2 చేస్తే మనకి సో 18 వస్తుంది. సో ఈ లెంత్ వచ్చేసి మనకి 18. సో 15 + 18, అలాగే ఈ లెంత్ వచ్చేసి కూడా 18. సో 36. సో 50 + 36 = 86. సో టోటల్ లెంత్ వచ్చేసి మనకి 86 ఇచ్చారు, అండ్ అలాగే బెర్త్ వచ్చేసి 36 ఇచ్చారు, అండ్ ఇక్కడ కూడా 18, అండ్ ఇక్కడ కూడా 18 ఉంటుంది. సో టోటల్ 72 ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా XY రెఫరెన్స్ లైన్. XY రెఫరెన్స్ లైన్ డ్రా చేసిన తర్వాత 30 at an angle డ్రా చేయండి. ఇప్పుడు సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో ఇక్కడ నుంచి ఈ లెంత్ వచ్చేసి మనకి టోటల్ లెంత్ వచ్చేసి 72 mm అనమాట. సో 72లో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ 10 mm తీసేస్తే 72లో 62 mm ఉంటుంది. సో ఇప్పుడు రఫ్ లైన్ డ్రా చేసుకుందాం. ఈ టోటల్ వచ్చేసి మనకి హైట్ వచ్చేసి 86 mm హైట్. ఈ టోటల్ హైట్ వచ్చేసి మనకి 86 mm. తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంత్ వచ్చేసి మనకి 62 mm అనమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఆ హైట్ వచ్చేసి ఇక్కడ 50 ఇక్కడ వరకు మనకి 36. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ గ్రౌండ్ నుంచి ఇక్కడికి 36 mm దగ్గర నుంచి ఇక్కడ వరకు 62 mm లెంత్ వరకు డ్రా చేయండి. 62 mm లెంత్. సో 62 mm లెంత్. సో 62 mm లెంత్ తర్వాత ఈ లెంత్ ఇక్కడ వచ్చేసి మనకి ఈ వ్యూలో ఇది వచ్చేసి మనకి రెక్టాంగులర్ బాక్స్ లాగా కనిపిస్తుంది, కానీ ఫ్రంట్ వ్యూ చూస్తే మనకి సెమీ సర్కిల్ లాగా కనిపిస్తుంది. సో ఈ లెంత్ సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 25 mm డిస్టెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 25, అండ్ అలాగే ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఈ టోటల్ విడ్త్ వచ్చేసి మనకి 36 mm ఇచ్చారు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 36 mm. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 36 mm దగ్గర నుంచి లైన్స్ డ్రా చేయండి. ఓకే, ఈ 36 mm దగ్గర ఒక సెంటర్ పాయింట్ పెట్టేసి ఇప్పుడు కంపాస్ తీసుకొని అందులో 18 mm రేడియస్ తీసుకొని కర్వ్ డ్రా చేయండి సెంటర్ పాయింట్ నుంచి. సో ఇలా కర్వ్ వస్తుంది, మన సెమీ సర్కిల్ లాగా వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మన ఫ్రంట్ వ్యూ దగ్గర. సో ఈ ఫ్రంట్ వ్యూ దగ్గర మనకి ఈ పై వచ్చేసి ఇక్కడ ఇచ్చారు టాప్ వ్యూలో ఆల్మోస్ట్ 1 minute. రేడియస్ వచ్చేసి 6, ఇక్కడ రేడియస్ ఇచ్చారు. ఓకే, సో మనకి ఈ టాప్ వ్యూలో ఈ సర్కిల్ డయామీటర్ ఇవ్వలేదు, సో మనమే ఎంతో కొంత తీసుకోవాలి. సో 36 ఇంకా 10 ఇచ్చారు, ఇక్కడ 10 ఇచ్చారు. ఈ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది? సో 16 mm. 16 mm డివైడ్ బై 2 చేస్తే 8 mm. సో ఈ సర్కిల్ వచ్చేసి 8 mm రేడియస్తో, సో కంపాస్లో 8 mm రేడియస్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి సర్కిల్ డ్రా చేయండి. సో టోటల్ ఇది వచ్చేసి మనకి 16 mm డయామీటర్ అవుతుంది దీనికి. సో ఇప్పుడు అలాగే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కూడా ఈ ఫ్రంట్ వ్యూలో మనకి కనిపిస్తుంది. ఈ ఫ్రంట్ వ్యూ కదా, ఈ ఫ్రంట్ వ్యూలో ఇక్కడ సర్కిల్ లాగా కనిపిస్తుంది. సో అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ వ్యూలో ఈ బాటమ్ వైపున ఈ మనకి సెమీ సర్కిల్ షేప్లా కనిపిస్తుంది. సో ఈ లెంత్ వచ్చేసి 25, అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 25 డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు కంపాస్లో 18 mm రేడియస్ తీసుకొని ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ నుంచి కర్వ్ అనేది డ్రా చేస్తాం ఈ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి. సో ఈ కర్వ్ అనేది ఇలా జాయిన్ అవుతుంది.
ఓకే, ఇప్పుడు దీన్ని 3D ఇమేజ్ లా కన్వర్ట్ చేస్తే మనకి ఇలా వస్తుంది ఆల్మోస్ట్. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ అన్ని ఎక్స్ట్రా అనేది రబ్ చేసిద్దాం. రబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు కింది వైపున మనకి ఇచ్చారు ఈ రేడియస్ వచ్చేసి 36 mm. ఇది వచ్చేసి మనకి టాప్ వ్యూలో 12 mm రేడియస్ ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకి 12 mm రేడియస్ అవుతుంది, 16 కాదు. ఇక్కడ టాప్లో మనకి ఇది వచ్చేసి 12 mm డయామీటర్ ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు. అండ్ అలాగే ఇది మన ఫ్రంట్ వ్యూ కాబట్టి సో ఈ సర్కిల్ డయామీటర్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు టోటల్ 36 ఇచ్చారు. ఇక్కడ 10 వెళ్ళిపోతే ఇక్కడ 10 వెళ్ళిపోతే సో టోటల్ 20 వెళ్ళిపోతే 16 mm ఉంటుంది. సో 16లో 8 mm రేడియస్ అవుతుంది, 16 mm డయామీటర్ అవుతుంది. సో ఇప్పుడు సెంటర్ పాయింట్ ఇక్కడ తీసుకున్నాం కదా, తీసుకున్న తర్వాత 8 mm డయామీటర్ కంపాస్లో తీసుకొని సర్కిల్ డ్రా చేసేస్తే మనకి 16 mm డయామీటర్ అనేది వస్తుంది. సో అలాగే ఇక్కడ నుంచి ఈ లెంత్ వచ్చేసి మనకి 20 mm ఇచ్చారు. సో ఇక్కడ చూడొచ్చు ఈ సైడ్ వ్యూలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లెంత్ 20 mm, అంటే ఇక్కడ నుంచి ఈ లెంత్ వచ్చేసి 20 mm. ఓకే, అండ్ అలాగే ఈ యొక్క డిస్టెన్స్ వచ్చేసి మనకి 36 mm అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 36 mm ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ కూడా 20 mm డిస్టెన్స్ హైట్ డ్రా చేయబడతారు, 20 mm. అండ్ అలాగే ఈ టోటల్ రేడియస్ వచ్చేసి మనకి 36 mm ఇచ్చారు. సో 36 mm అవుతుంది మనకి ఈ విడ్త్ వచ్చేసి. సో ఇక్కడ మనకి రేడియస్ ఒకటి ఇచ్చారు, సో డయామీటర్ వచ్చేసి 36 mm అవుతుంది. సో సెంటర్ పాయింట్ తీసుకొని ఇక్కడికి 36లో కంపాస్లో 18 mm డయామీటర్ మెజర్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి ఒక ఆర్క్ డ్రా చేసేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి సైడ్ వ్యూ. ఇప్పుడు వచ్చేసి 3D ఇమేజ్ కాబట్టి మనకి 2 లైన్స్ వస్తాయి. ఓకే, లైక్ దిస్. అండ్ అలాగే ఇక్కడ నుంచి కూడా ఇక్కడ 20 mm అండ్ సేమ్ ఇక్కడ ఎట్లా వచ్చింది అట్లా అక్కడ కూడా అలానే వస్తుంది. సో ఇప్పుడు ఈ రేడియస్ వచ్చేసి 18 mm ఇచ్చాడు, అంటే ఇన్నర్ సర్కిల్ రేడియస్ వచ్చేసి మనకి ఏమి ఇవ్వలేదు. అండ్ ఇక్కడ స్పెసిఫిక్ ఇచ్చాడు 20 mm హైట్ దగ్గర ఈ సెంటర్ ఉంటుందని. సో ఈ 20 mm దగ్గర వాళ్ళు రేడియస్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎంతో కొంత అనుకొని 60 mm డయామీటర్ అనుకుంటే 8 mm రేడియస్ అవుతుంది. సో 8 mm రేడియస్తో కంపాస్తో సర్కిల్ డ్రా చేసేస్తే ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా అంతే. So this is our front view and this is the left side view and this is the top view. So దీని సొల్యూషన్ వచ్చేసి మనం చూద్దాం ఇప్పుడు. సో చూడొచ్చు ఆల్మోస్ట్ కరెక్ట్గానే వచ్చింది. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్. అండ్ ఇక్కడ కూడా మనం ఈ లైన్ ఇక్కడ ఎక్స్టెండ్ చేసేయాలి, ఎందుకంటే ఇక్కడ ఈ లైన్ ఎక్స్టెండ్ ఉంది కాబట్టి. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ఆన్సర్. థ్యాంక్ యూ.